ఒక పవర్ఫుల్ పంచ్కి రెడీయా? ఈరోజు మన రివ్యూ ఒక ఇంటెన్స్ బాక్సింగ్ యానిమే హాజుమే నో ఇప్పో. అరే, పంచింగ్ బ్యాగ్ని పంచింగ్ బ్యాగ్ లా కాదు మామ, మన స్ట్రెస్ రిలీఫ్ మిషన్లా యూస్ చేసే టైం వచ్చింది. ఇక స్టార్ట్ చేద్దామా? మన హీరో ఇప్పో ఒక చిన్న స్కూల్ స్టూడెంట్, చాలా కామ్ అండ్ సింపుల్ పర్సన్. వీడు క్లాస్లో చాలా సైలెంట్గా ఉంటాడు, సో వీడిని చాలామంది బుల్లింగ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు మన ఇప్పో మీద లోకల్ బుల్లీస్ అటాక్ చేస్తారు. అందరికీ లైఫ్లో ఉంటాడు కదా ఎవడో ఒక విలన్ గాడు, అలాగే ఇప్పోని కూడా ఒక సీనియర్ గాడు బుల్లి చేస్తాడు. కరెక్ట్గా కింద పడే టైంలో మన తకమురా ఒక ప్రొఫెషనల్ బాక్సర్ ఎంటర్ అవుతాడు. వాడు కొట్టే పంచెస్కి ఆ సీనియర్ల పాయింట్స్ తడిచిపోతాయి. ఇలా అయితే కష్టమని చెప్పేసి తాకమురా ఇప్పోని బాక్సింగ్ జిమ్కి తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ మనోడికి చాలా డౌట్స్ ఉంటాయి, లైక్ నేను బాక్సింగ్ చేయగలనా, వేరే వాళ్ళని కొట్టగలనా అలా. స్టార్టింగ్లో మనోడిని చూసి అందరిని అవుతారు, దాన్ని మనోడు చాలా సీరియస్గా తీసుకొని అందరికీ ప్రూవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక్కడ మన హీరో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్రోవర్ట్ నుండి ఒక ప్రొఫెషనల్ బాక్సర్ దాకా వెళ్తాడు. స్టార్టింగ్లో పంచెస్ మిస్ అవుతుంటాయి, కానీ గివప్ ఇవ్వకుండా చాలా ట్రైన్ అవుతాడు. వీడి జర్నీలో చాలా మంచి మూమెంట్స్ వస్తాయి. ఒకరోజు మనోడి పంచెస్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతాయి, అందరూ షాక్ అవుతారు. ఇంకా ఫైట్స్కి వస్తే ఎవ్రీ పంచ్ ఎవ్రీ డాడ్జ్ మనం కూడా బాక్సింగ్ రింగ్లో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పోతో ఫైట్ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఇందులో ఉన్న ఎవ్రీ ఫైట్ వర్త్ వాచింగ్. నేను చెప్తున్నావయ్యా, ఈ యానిమే కంప్లీట్ చేశాక మీకు పక్కా బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇందులో వాడు ఆపోనెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? మన ఇప్పో కదా. వీని ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు, ఎప్పుడు మోటివేట్ చేస్తుంటారు. ఇప్పో గాని మదర్ కూడా వాడిని బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే భయ్యా మైండ్ పోద్ది. కరెక్ట్గా పని చేసే టైంకి బీజిఎం వేసి హైప్ చేస్తాడు కదా, చూసేటప్పుడు పక్కా గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా క్లైమాక్స్కి వస్తే చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఫుల్గా కనెక్ట్ అయిపోతాం. ఈ యానిమే కంప్లీట్ అయ్యే టైంకి అందరూ బాక్సింగ్కి ఫ్యాన్స్ అవుతారు. ఎండింగ్లో చెప్పాలంటే హాజుమే నో ఇప్పో ఇది మన లైఫ్లో మోటివేషన్ తెచ్చే యానిమే అని నేనంట. ఇందులో క్యారెక్టర్స్ని చూసాక మనకి కూడా లైఫ్లో అప్గ్రేడ్ అవ్వాలన్న ఫీల్ వస్తుంది. ఎంతైనా మనలో కూడా ఒక ఫైటర్ ఉంటాడు కదా, వాడిని అప్గ్రేడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ గైస్. అండ్ ఇది మన రివ్యూ గైస్. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈరోజే ఈ యానిమేని స్టార్ట్ చేయండి. మొత్తం 3 సీజన్స్ 128 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ చేస్తూ మంచిగా బాక్సింగ్ కూడా నేర్చుకోవచ్చు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే గైస్. ఇంకా టుడేస్ జపనీస్ వర్డ్ ఈస్ తతకే, అంటే ఫైట్.